Good morning, students. I am Dr. K.V. Chidambaram, lecturer in Commerce. ఈరోజు జిఎస్టీని ఏ విధంగా అమలుపరిచారు భారత ప్రభుత్వము అనే వాటి గురించి చర్చిస్తాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా, హౌ దే హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. The process of introduction of GST in India. Basically, the GST was first recommended in India by Kelkar Committee in the year 2014 by Dr. Vijay Kelkar. మొట్టమొదట భారతదేశంలో 2014న జాతీయ వస్తు సేవల పన్ను విధానము ప్రవేశపెట్టాలనేసి సూచించినటువంటి వ్యక్తి డాక్టర్ విజయ్ కేల్కర్. బడ్జెట్ సమావేశంలో అనగా 28/2/2006న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పి చిదంబరము జిఎస్టీ గురించి పార్లమెంటులో చర్చించారు. తరువాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది రాజ్యాంగ సవరణ 101 అనేది బిల్లు తదుపరి ఆర్థిక శాఖ మంత్రి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు డిసెంబర్ 2014లో వీటిని లోక్సభలో 7/5/2015న, రాజ్యసభలో 3 ఆగస్టు 2016న వీటిని ప్రవేశపెట్టి తదుపరి ఇది రాష్ట్రపతి ఆమోదము అనేది 8/9/2016న రాష్ట్రపతి ఆమోదం పొందినది. తదుపరి the constitutional amendment was made so as to empower the constitution to implement GST. రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సవరణలను రూపొందించి అందులో ఉన్నటువంటి కొన్ని చట్టాలను క్రోడీకరించి జిఎస్టీ అనేది అమలుపరచడం జరిగినది. తదుపరి భారతదేశంలో 16/9/2016న కొన్ని రాజ్యాంగ సవరణలు అనేది అమలు పరిచేదానికి ప్రభుత్వం ద్వారా అంగీకారం ఉంది. ఉదాహరణకు ఆర్టికల్ 246A, ఆర్టికల్ 246(2), ఆర్టికల్ 248, ఆర్టికల్ 250, ఆర్టికల్ 268, ఆర్టికల్ 270 మరియు ఆర్టికల్ 271 అనేది these are the articles which has been encouraged to implement the GST in India. So and then the GST status were formed, the GST Act were formed. ఈ యొక్క రాజ్యాంగ సవరణలంతా ఉద్దేశించి తర్వాత జిఎస్టీ అనేది చట్టముగా ఏర్పడింది. ముఖ్యంగా గతంలో ఈ యొక్క జిఎస్టీ బిల్ అనేది 4 విభాగాలుగా రూపొందించబడింది. మొట్టమొదట సిజిఎస్టీ బిల్లు 2017లో అమలుపరిచింది. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ 2017, అంటే కేంద్ర వస్తు సేవల పన్ను చట్టం అనేది. రెండవది వచ్చి ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ ద ఇయర్ 2017. మూడవది వచ్చి యూటీజిఎస్టీ మీన్స్ యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంటే ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన వస్తు సేవల పన్ను. తదుపరి రాష్ట్ర వస్తు సేవల పన్ను, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్. వీటితో పాటు అదనముగా 2017న ద జిఎస్టీ ఇట్ ఈస్ ద కాంపెన్సేషన్ టు స్టేట్స్. రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ ద్వారా ఏదైనా నష్టపోతూ ఉంటే వాటిని పరిష్కరించే ఉద్దేశంతో 2017న ఇంకొక బిల్లును రూపొందించారు. జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రతి సంవత్సరానికి 2 పర్యాయాలు ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ అనేది రూపొందించబడుతుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే ఈ యొక్క చైర్మన్గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అనే అతను చైర్మన్గా ఉంటాడు. చైర్మన్ అంటే సభాధ్యక్షులుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. తదుపరి
తదుపరి కొంతమంది మంత్రులు ఉంటారు. ఆ మంత్రులు ఎవరంటే యూనియన్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫైనాన్స్. కేంద్ర సహాయ మంత్రి ఆర్థిక మరియు రెవెన్యూ సహాయ మంత్రిగా అతను కానీ, రెండవది వచ్చి స్టేట్, వన్ మెంబర్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ హూ ఈజ్ మెంబర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్. రెండవది వచ్చి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. వీరు కాకుండా తర్వాత వైస్ చైర్మన్గా ఎనీ ఆఫ్ దెమ్ పై ఎవరినన్నా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సూచించినటువంటి ఈ యొక్క ఆర్థిక నిబంధనలకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని నియమిస్తారు. ముఖ్యంగా ద రోల్ ఆఫ్ సిబిఈసి వాజ్ రీడిఫైన్డ్ యాజ్ బికమ్ ఏ సిబిఐసి. అంటే ముఖ్యంగా ఈ జిఎస్టి వలన కేంద్ర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ యాజ్ రీడిఫైన్డ్. అంటే దీని పేరు ఏ విధంగా మార్చడమైందంటే సిబిఐసిగా మార్చడమైంది. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్గా మార్చడమైంది. సో సిబిఈసి బికమ్ సిబిఐసి ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ద జిఎస్టి. సిబిసిఎస్ బికమ్ సిబిఐసి మీన్స్ ముఖ్యంగా ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బికేమ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్గా రూపొందించబడి అన్ని వ్యవహారాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ కింద వాటిని అమల్లోనికి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఈ నిబంధనల ప్రకారము దీంతో సాక్ష్యం అనే ప్రాజెక్ట్ను రూపొందించారు. సాక్ష్యం అంటే ఏమంటే సాఫ్ట్వేర్ రీఇంజనీరింగ్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు జిఎస్టి. రెండవది ట్రైనింగ్ టు ఆఫీసర్స్ ఆఫ్ సిబిఈసి. ఈ యొక్క సిబిఈసిలో ఉన్నటువంటి అధికారులకంతా శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించుట. తర్వాత మూడవది వచ్చి పరిపాలనా పరమైనటువంటి విధానాన్ని రూపొందించి కేంద్ర వస్తు సేవల పన్ను, ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ వస్తు సేవల పన్నులకు సంబంధించిన చట్టాలను రూపొందించుట. తర్వాత ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను రూపొందించినారు. తర్వాత యాంటీ ప్రొఫిటరీ కేసెస్, ఏదైనా చట్టపరంగా ఏదైనా ఇబ్బందులు కన్నా ఉంటే వాటిని చట్టాన్ని అమలుపరిచే సౌకర్యము కల్పించడం అయింది. తర్వాత వీటినన్నింటినీ రూపొందించి ఈ యొక్క జిఎస్టికి సంబంధించి ఐటీ రంగంలో ఒక సాఫ్ట్వేర్ను రూపొందించి జిఎస్టిఎన్గా రూపొందించడం అయినది. దీనివలన ఈ యొక్క జిఎస్టిని లెక్కించడానికి ఒక సాఫ్ట్వేర్ను రూపొందించారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ ఏ విధంగా ఉన్నదంటే ఇది పూర్తిగా ఈ యొక్క నాన్ ప్రాఫిట్ అనమాట. నాన్ ప్రాఫిట్ అండ్ నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసినటువంటి చట్టము ప్రకారము సెక్షన్ 8 ప్రకారము మార్చి 28, 2013కు సంబంధించిన అన్ని పోర్టల్లో ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలు లేకుండా ఉండడానికి సరిపోయే విధంగా కొన్ని చట్టాలు రూపొందించి ఈ యొక్క జిఎస్టి వలన ఎలాంటి లాభోపేక్ష లేకుండా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. తర్వాత ఇవన్నిటినీ రూపొందిస్తూ వచ్చి భారత ప్రభుత్వము అనేక ఆర్టికల్స్, అనేక రాజ్యాంగ సవరణలు, దేర్ ఆర్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ which have been accepted by the parliament. After concluding the total bill in the parliament, it has been implemented in India. Basically, the GST was implemented on 1st July 2017 onwards. So once in 6 months, the GST Council will meet together and discuss the GST, and pros and cons will be rectified. So after that, there is a GST will be implemented. So this is the
last topic in the first unit only. So thank you very much.